ఇంటి సింహద్వారానికి ఈ ఒక్కటి కట్టండి. ఆర్థిక సమస్యలను తొలగించే అద్భుతమైన రహస్య పరిహారం. ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తుల వలన ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొందాలంటే ఈ అద్భుతమైన పరిహారాన్ని తప్పకుండా చేయాలి. అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ప్రతి ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అలా సతమతమయ్యే వారు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన అద్భుతమైన పరిహారాన్ని చేసి చూస్తే చాలు. మీ ఇంటి సింహద్వారానికి ఈ ఒక్కటి కడితే ఇంటిలో ఎటువంటి ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా తొలగిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్క ఇంటిలో ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వినే ఉంటారు. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. తులసి మొక్క ఏ ఇంటిలో అయితే ఉంటుందో, ఏ ఇంటిలో అయితే ప్రతినిత్యము పూజలు అందుకుంటుందో, ఆ ఇంటిలో సౌభాగ్యం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా తులసి మొక్కకు ఆర్థిక సంక్షోభాన్ని తొలగించే అద్భుతమైన శక్తి ఉన్నది. తులసి మొక్క ఎండిపోయిన వేర్లను ఇంటి సింహద్వారానికి కడితే ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులు అనేవి నాశనం అవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఒక ఎర్రటి వస్త్రమును తీసుకోవాలి. ఆ వస్త్రములో కొద్దిగా బియ్యము మరియు తులసి ఎండిపోయిన వేర్లను వేసి మూట కట్టాలి. ఈ మూటను ఎరుపు రంగు తాడుకు కట్టి ఇంటి సింహద్వారానికి వేలాడదీయాలి. ఈ అద్భుతమైన పరిహారాన్ని చేయడం వలన ఇంటిలో ఉన్న ఆర్థిక సంక్షోభం అనేది పూర్తిగా తొలగిపోతుంది. అదే విధంగా ఇంటిలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తులసి మొక్క వేరు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇలా ఎండిపోయిన తులసి మొక్క వేరుతో ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తులు ఇంటిలోకి చేరతాయి. సానుకూల శక్తి వలన ఇంటిలోకి సంపద మరియు ఆరోగ్యం, అభివృద్ధి అన్నీ కలిసి వస్తాయి. అదేవిధంగా ఇంటి గుమ్మానికి ఒక ఎరుపు రంగు వస్త్రంలో పటిక వేసి మూట కట్టాలి. ఈ మూటకు గంధం బొట్టు పెట్టి దానిపై కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత ఈ మూటను ఇంటి సింహద్వారానికి కట్టాలి. పటికకు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం కలదు. పటిక పరిహారాన్ని కూడా ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.